రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కొన్ని రాజకీయ పార్టీలు మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్నాయన్నారు. ప్రజా సర్కార్ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ ముందుకెళ్తుందన్నారు మంత్రి. ఇటీవల సమ్మక్క సారలమ్మ జాతరను వైభవంగా నిర్వహించామన్నారు. గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం పునర్నిర్మాణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి పొంగులేటి. ఈ టూరిస్ట్ ప్లేస్ అయిన ఈ ప్రదేశంలో అన్ని దేవాలయాల్ని అభివృద్ధి చేయడం కోసం మొన్ననే కేబినెట్ లో 1,000 కోట్ల రూపాయలు మొదటి విడతగా 1,000 కోట్ల రూపాయలు మొదటి విడతగా శాంక్షన్ చేసి వాటి ప్రణాళికలతో యుద్ధ ప్రాతిపదిక మీద ఆ గుళ్లన్నీ కూడా పునర్నిర్ణయించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నాం. అందులో భాగమే ఇక్కడ ప్రసిద్ధిగాంచిన శివాలయం అనేక తరాల నుంచి ఇక్కడ ఉంది. ఆనాటి మహానుభావులు నిర్మించిన ఈ శివాలయానికి ప్రత్యేక శ్రద్ధ ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని కూడా తీసుకొని మొదటి విడత 3,30,00,000 శాంక్షన్ చేశాం. మరీ తక్కువైంది రాజగోపురానికంటే మరొక 42 లక్షలు కూడా శాంక్షన్ చేశాం. రమారమి 3,72,00,000 రూపాయలతో ఈ శివాలయాన్ని మరింత అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడే శంకుస్థాపన చేసుకుని పనులు కూడా వడివడిగా జరుగుతున్నాయి. రాబోయే శివరాత్రి నాటికి తప్పకుండా ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేయాలని కూడా గౌరవ అధికారుల్ని అదే రకంగా ఈ కాంట్రాక్టర్ కూడా తెలపడం జరిగింది. ఒక్క కూసుమంచులోని శివాలయమే కాదు, ఈ నియోజకవర్గంలో ఉన్న గుళ్లే కాదు, ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న ఒక్క హిందూ సాంప్రదాయ గుళ్లే కాకుండా చర్చిలు మసీదులు ప్రసిద్ధి చెందిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మతాలకు అతీతంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది, ఈ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఆ గుళ్లని, ఆ చర్చిలు, ఆ మసీదులన్నిటినీ కూడా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేయడం కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా వీటన్నిటినీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వ పక్షాన మేము తీసుకుంటామని కూడా ఒక